బీఆర్ఎస్ నేతలపై సటైరికల్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు, ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడు అంటూ కామెంట్స్ చేశారు ఆయన. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాగా తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కామ్ అని, కాళేశ్వరం రీడిజైన్ పెద్ద బోగస్ అని, కేవలం కమిషన్ల కోసమే రీడిజైన్ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సప్లాన్ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా మార్చేసిందని, నిధులను మళ్లించిందని చెప్పారు. నిధుల దారి మళ్లింపుకు చర్చకు రాకుండా చేసేందుకే దళిత బంధును తెరపైకి తీసుకువచ్చారని విమర్శలు గుప్పించారు. ప్రజలకు దూరం టీఆర్ఎస్ పార్టీ వారి పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానోదయం రాకపోవడం దురదృష్టకరం. అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను. ఎంతవరకు ఏదైతుందో వాళ్ళ నియంతృత్వ పోకడలు, అహంకార కుటుంబ పాలనతోని వాళ్ళు ప్రజలకు దూరమై, అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేదే లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయినాం, నువ్వు అమలు చేసింది ఏంటి అని నీకు ప్రచారం జరగలేదు. ఇవాళ ఏదైతుందో ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరుగార్చి మీకు నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పంటున్నాను. నీ కమిషన్ల కకృతితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం 4 ఏళ్ళు నిధులపై వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా, 4 years నాట్ ఏ సింగిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ ఏ ప్రొవైడెడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఒక్క నిరుద్యోగ యువతకి ఏదైతుందో మీ ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, బీసీ గానీ, మైనార్టీ గానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300, నియోజకవర్గం లోపల మైనార్టీలకు <100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నాను. ఇన్ని బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారా? నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఎంతవరకు ఏదైతుందో ఇవాళ పరనింద అంటారు కానీ ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు. ఆత్మస్థుతి పరనింద దగ్గర బయటకు వస్తలేడు చెప్పంటున్నాను. నువ్వు దానికెళ్ళి బయటకు రా, ముందుగా దానికెళ్ళి బయటకు రా చెప్పంటున్నాను. ఆత్మస్థుతి పరనిందకెళ్ళి ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు. ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది. పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది. ఆ ప్రతిపక్ష స్థానం అన్న నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు. ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు. 4 ఏళ్ళు నిధులపై వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా, 4 years నాట్ ఏ సింగిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ ఏ ప్రొవైడెడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఒక్క నిరుద్యోగ యువతకి ఏదైతుందో మీ ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, బీసీ గానీ, మైనార్టీ గానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300, నియోజకవర్గం లోపల మైనార్టీలకు <100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నాను. ఇన్ని బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారా? నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఎంతవరకు ఏదైతుందో ఇవాళ